హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న కర్రీ చేపల పులుసు అండి. మనం 1 కేజీ దాకా చేపలు తీసుకోవాలండి. వాళ్ళు శుభ్రం చేసిస్తారు. మళ్ళీ మనం శుభ్రం చేసుకొని కొద్దిగంత నిమ్మరసం పిండుకొని పెట్టుకోవాలండి. కావాల్సిన పదార్థాలు చూసేయండి. మనకి సరిపడా చింతపండు నానబెట్టేసుకోవాలండి. ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అంతా మనం వేపుకోవాలండి. ఇలా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ 2 టమాటా ముక్కల్ని అలాగే అదే ప్యాన్లో వేసి మనం వేపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్ తీసుకొని మిశ్రమం అంతా మిక్సీ పట్టుకోవాలండి. టమాటా ముక్కలు, ఆనియన్స్, చింతపండు కూడా మిక్సీ పట్టుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగంత ఉప్పు వేసుకొని మనం మిక్సీకి పట్టుకొని ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. ఇంకా వైపు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని కొద్దిగంత పోపు దినుసులు, కరివేపాకు రెమ్మలు, ఎండుమిర్చులు వేసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం గ్రేవీ అంతా వేసుకొని నూనెలో మగ్గిన తర్వాత మనం వాటర్ పోసుకొని బాగా మనం చేపలు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గని